విషయాలు ఇదిగో నా తండ్రి, ప్రతి శుక్రవారం నా దేవ సామెతల గ్రంథంలో వ్రాయబడిన ప్రతి వివరణను మేము చెప్పుకొనటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి, ఆయుసారోగ్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకునిచున్నాము నా తండ్రి. వింటున్న నీ పిల్లలకు మంచి మనసును అటు ప్రకారంగా అనుసరించి నీ కొరకు నా తను ఉన్నతంగా బ్రతికి జీవించే భాగ్యాన్ని సహాయం చేయండి. మేము పడుతున్న ప్రతి ప్రయాసకు తగ్గట్టుగా ఉపకార ధర్మం మీరు మాకు అనుగ్రహించి కలగజేసి కృప చూపుతారని కోరుకుంటూ, వింటున్న నీ పిల్లలు మంచి మనసు దయచేస్తారని క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గత వారమున సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి మొదటి అధ్యాయం 8 వచనాల వరకు మనము చెప్పుకున్నాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8 వచనాల వరకు మనము చెప్పుకున్నామండి. ఈ రోజున సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. 9 వరకు మనం చెప్పుకున్నాం అనుకుంటా. 10వ వచనం. 10 సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ప్రియమైన దేవుని వారలారా, పాపులు అనబడుతున్నటువంటి వారు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నప్పుడు ఏ విషయంలో కానీ మనము ఒప్పుకునే వారముగా ఉండకూడదు అని మనకు దేవుడు సొలొమోను ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంటే పాపులు మనల్ని ప్రేరేపించేవారుగా ఉంటున్నారు గనక, అలా ప్రేరేపించబడుతున్న పాపులు ఏదైనా కానీ మనం ప్రేరేపించినప్పుడు వారి విషయంలో మనం ఒప్పుకునే వారముగా ఉండకూడదు. ఉదాహరణకు, నేను ఆర్మీ ప్రాంతంలో ఉంటున్నప్పుడు, ఆయా సందర్భాలలో డ్యూటీ చేస్తూ ఉంటున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వారందరూ పాపులే. ఎవరే కానీ నాకు నీతిమంతులుగా కనిపించలేదు. అక్కడ ఎవరైనా కానీ పాపపు చేష్టాలు చేయలేకపోతూ ఉంటున్నప్పుడు వారిని ప్రోత్సహించి పాపమైన మార్గంలోనికి నడిపించటానికి కొరకై ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు. ఎవరైనా కానీ చెడు అలవాటు లేకుండా ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి చెడు అలవాటు లేకపోతే వాడిని చెడు అలవాట్ల వైపు నడిపించటానికి కొరకై వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? కూల్ డ్రింకులలో మందు కలిపేసేది, మందు కలిపిన తర్వాత దాన్ని ఇలా అని కదిలించిన తర్వాత ఆ మందు వాసన తెలియకుండా ఉండటానికి కొరకే వాళ్ళు దాంట్లో డ్రింకులలో థమ్స్అప్ బాటిల్ పోసేవారు. అలా తాగుతూ ఉన్నప్పుడు చాలామంది మద్యానికి అలవాటు పడిపోయారు. కానీ నేను మటుకు ఆర్మీలో ఉంటున్నంత వరకు మద్యానికి అలవాటు పడిపోకుండా నన్ను నేను కాపాడుకున్నా. అంటే పాపులు ప్రేరేపించటానికి కొరకై ఎన్నో విషయాలలో పాపులు అనబడుతున్న వారు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటారు. మనం ఇప్పుడే కానీ ఆ పాపం అనే జోలికి మనము పోకుండా ఉండేవారముగా ఉండాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడు. పాపము చేయటానికి అవకాశం ఉండి చేయనివాడే గొప్పవాడు అవుతాడు. కానీ అసలు పాపము చేయటానికి అవకాశం లేకుండా ఉంటున్నావంటే నువ్వు ఏం గొప్పవాడవు అని అర్థం. గనుక పాపము చేయటానికి అవకాశం ఉన్న చోట చేయకుండా నీవు జాగ్రత్త పరుచుకుంటేనే అదే గొప్ప విషయము అని అర్థం. ఓకేనా? గనక బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు పాపమును ప్రేరేపించుచున్నటువంటి ఒక స్త్రీ నుండి దూరముగా పారిపోయిండు. ఎవరా భక్తుడు? యేసేబు. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. 39:9. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనేను. అంటే పోతీఫరు భార్యతోటి యేసోబు గారు చెబుతున్న సందర్భం ఇది. ఈ పోతీఫరు భార్య గారు ఏమంటున్నారు అంటుంటే, నువ్వు యేసోబు చాలా అందగాడివి,
చూడటానికి చాలా చక్కగా ఉంటున్నవా యవనస్తుడవు గనుక నా భర్త చాలా ముసలివాడు, అసలు ఏ సందర్భాల్లో ఏదానికి పనికిరానటువంటి వాడు గనక ఈరోజు మనము ఆనందంగా మనము పాపములో ఉండి పరుపు దగ్గర చాలా ఆనందంగా గడుపుదాము అని అంటున్నప్పుడు యేసు ఏమంటున్నాడు? నా దేవునికి నేను ఇలాంటి గొప్ప దుష్క్రియము మటుకు నేను చెయ్యను. ఏమంటే పితరుల కాలంలో చెప్పబడుతున్న సందర్భం ఇది. అజ్ఞానమైన కాలములోనే యేసోబు గారు మటుకు పాపము చేయకుండా పాపానికి బహుదూరంగా పారిపోతుండే. చూసావా? 10వ వచనం, ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యేసోబుతో మాటలాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అంటే ఆమె పాపం ఏం చేస్తుంది? పాపాన్ని ఏం చేస్తుందామా? ప్రేరేపిస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం మనం 10వ వచనంలో ఏం రాసుకున్నాం? పాపులు నిన్ను ప్రేరేపించుచూ ఉంటున్నప్పుడు నీవు ఒప్పుకోగాకు. పాపులు ప్రేరేపించడానికి కొరకు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు నాయన, గనుక నువ్వు జాగ్రత్త పడాలి నాయన అంటూ ఒక తల్లి తన కుమారునికి సలహాలు ఇస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు మనకు సలహా ఇస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పాపానికి దూరంగా పారిపోవాలి, కానీ పాపానికి దగ్గరగా ఉండకూడదు. చాలామంది అంటుంటారు, వాళ్ళు ప్రేరేపిస్తేనే నేను తాగినానండి, వాళ్ళు ప్రేరేపిస్తే నేను పాపం చేసినానండి అంటారు. నిన్ను ప్రేరేపించినప్పుడే కదా నువ్వు పాపం చేయకుండా ఉండగలిగేదే కదా నీ గొప్పతనం తెలిసేది. అంటే పాపులు నిన్ను ప్రేరేపించుచున్నప్పుడు ఒప్పకుము అని అంటున్నప్పుడు, పోతిఫరు యొక్క భార్య యేసోబు గారిని పాపం చేయమని ప్రేరేపించలేదా? వ్యభిచారం చేసుకుందామని ప్రేరేపించలేదా? మరి ప్రేరేపించినప్పుడు ఏమని ఒప్పుకున్నాడా? దినదినం ఏ యవనస్తుడండి ఈరోజు తట్టుకుని దినదినము ఏ యవనస్తునైనా ఏ స్త్రీ అయినా ప్రేరేపిస్తూ ఉంటుంది అనుకో, ఒప్పుకుంటారు. ఎవరైనా ఒప్పుకుంటారు, వెంటనే వెళ్ళిపోతారు బెడ్రూమ్లోకి. చెప్పండి, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకుంటారు? నీతిగా యథార్థపరులుగా దేవుడు చూస్తున్నాడని భయము భక్తి కలిగిన వాడు మాత్రమే ఒప్పుకోడు. వేరే వాడైతే, దేవుడు నమ్మని వాడైతే, దేవుని ఎరగని వాడైతే వాడేమంటాడు? దొరికింది మంచి ఛాన్స్ అనుకుంటాడు. అంతే. దొరికిందిరా మనకు మంచి ఛాన్సు, ఈ ఛాన్స్ను మటుకు మనం వదలకూడదురని పాపము చెయ్యటానికి కొరకై పరుగులు తీయటానికి వాళ్ళ కాళ్ళు పరుగులు. ఎక్కడ పిలుస్తారో వెళ్ళిపోదామా? ఈ రోజున డేటింగ్ చేసుకునే వారు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? కాల్ బాయ్ ఉన్నాడు, కాల్ గర్ల్స్ ఉన్నారు. కాల్ గర్ల్స్ అంటే అర్థం ఏంటిది? ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకోండి అమ్మాయి. ఏం చేస్తున్నామంటే నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా అంటది. ఎక్కడ మనం చేస్తానంటే నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నా అంటది, నేను కోవిడ్లో ఉద్యోగం చేస్తున్నా అంటుంటుంది. చీర చూస్తుంటే ఏం ఉద్యోగాలు అంటుంటే ఇగో ఇలాంటి ఉద్యోగాలే. అక్కడ వెళ్ళిన తర్వాత నేను బానిసలకు చూస్తారే తప్ప నిన్ను ఒక మంచి కుటుంబ సభ్యురాలకు చూడరు. నేను అక్కడ అర్థమవుతుందా? ఉద్యోగం ఏం చేస్తున్నాం అంటుంటే నేను కాల్ బాయ్స్ అంట, కాల్ గర్ల్స్ అంట. అంటే కాల్ బాయ్ కాల్ గర్ల్స్ అంటే అర్థం ఏంటిది? ఫోన్ చేసి బుక్ చేసుకుంటేదాన్ని కాల్ గర్ల్స్ అంటారు. ఎంత అంటే ఒక రాత్రికి 10,000. అంటే పాపము ప్రేరేపించగానే పాపము చేసేవారు ఎంతమంది లేరు ఈ భూమి మీద? ఎంతమంది లేరు? ఒక న్యూస్ ఛానల్లోనే ఒక పాపము చేయించినటువంటి ఒక స్త్రీని ముందు కూర్చోబెట్టుకొని అడుగుతున్నారు, ఈ వృత్తి నువ్వు ఎందుకమ్మా మానలేకపోతున్నావు, వేసే వృత్తిని అంటే ఆమె ఏమని సమాధానం ఇస్తుంటుంది? ఆ స్త్రీ ఏం సమాధానం ఇస్తుంది? నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అంటే, కుటుంబాన్ని పోషించుకోవటానికి శరీరాన్ని అమ్ముకొని పాపం చేసి పోషిస్తావా కుటుంబాన్ని? ఒళ్ళు అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తావా నీవు? అంటే నీ శరీరాన్ని అమ్ముకొని కుటుంబాన్ని పోషించటానికి దేవుడిచ్చింది శరీరం. దేవుడిచ్చిన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకునటానికి ఇచ్చాడు తప్ప దానిని అపవిత్రపరుచుకునటానికి దేవుడు ఆ శరీరాన్ని ఇవ్వలే. దేహం జారత్వం కొరకు కాదు, జారత్వం దేహం కొరకు కాదు. మరి దేని కొరకు దేహం? దేవుని మహిమార్థము కొరకు దేహము దేవుడిచ్చాడు తప్ప నువ్వు వ్యభిచారం చేయటానికి, పాపము జరగటానికి, లోకములను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటానికి దేవుడి దేహాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? మరి ఆ స్త్రీ ఏమంటుంది?
ఎంతమంది సంపాదన ఈ వ్యభిచారం వృత్తులు అంటుంటే నెలకు నాకు 40,000 50,000 జీతం వస్తుంది అంటే నీ కుటుంబాలుగా తెలుసా అంటే నా కుటుంబానికి తెలియదు. మరి ఎలా చేస్తున్నావు అంటే దాన్ని రహస్యంగా జరిగిస్తున్నానంటుంది. ఏమవుతుంది ఈ లోకం? ఎక్కడ పోతుంది ఈ సమాజం? ఈ సమాజం ఎక్కడ చూసిన విచ్చలవిడిగా పాపాలు చేసుకుంటూ పోతున్నాడంటే దేవుడికి నచ్చంది ఒకే అది పదం, అది పాపం. దేవుడికి పాపం అంటే నచ్చదు. దేవుడికి పాపం అంటే నచ్చదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను అపవిత్రునైతే, కన్న తండ్రైన నేను అపవిత్రునైతే మీరు అపవిత్రమైన పిల్లలు. కానీ కన్న తండ్రిన నేను పవిత్రుని గనక మీరు ఎలా పవిత్రులవుతారురా? మీరందరూ పవిత్రులై ఉండాలని నేను మిమ్మల్ని కన్నానురా. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? మీరందరూ అపవిత్రులైపోతా ఉన్నారు అంటున్నాడు దేవుడు. యేసోబును పోతిఫరు భార్య 24 గంటలు ప్రేరేపిస్తూ ఉంటుంది. రా నిద్రపోదాం, రా వ్యభిచారం చేద్దాం, రా వ్యభిచారం చేద్దాం. ప్రతిరోజు దినదినం అంటుండే, అప్పుడప్పుడు అంటున్నాడా? దినదినం వేధిస్తా వచ్చింది. ఆయన యేసోబు ఒప్పుకున్నాడా? ఒప్పుకలు. ఎవరికి భయపడ్డాడు యేసోబు? యేసోబు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడండి. దేవునికి భయపడ్డాడు. ఈరోజు చర్చిలలో మందిరాలకు వెళుతున్న ప్రతి వాళ్ళందరూ కూడా దేవునికి భయపడి పాపం చేయకుండా ఉంటున్నారు. వీళ్ళేమన్నా నీవు దేవుని మందిరానికి వచ్చి ఉంటున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలన్న దేవుడు అంటే దేవుని మందిరానికి వచ్చి ఉంటున్న వీళ్ళ ప్రవర్తన చూసుకోరు. అక్కడ అసలు ప్రవర్తన పట్ల ఎవరికైనా క్లారిటీ ఉందంటవా? నేను పెద్ద ప్రసంగికులను, నేను పెద్ద బోధకుడును, నేను డింగ్ డంగ్ డంగ్ అని చెప్తారే తప్ప ఎవరే కానీ తమ ప్రవర్తన విషయములో జాగ్రత్త తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? తన సహోదరుని పట్ల ప్రేమ అనురాగాలు కలిగి జీవించేవారు ఎంతమంది ఉన్నారు? నీ సహోదరుని నువ్వు దేశిస్తూ ఉంటున్నావంటే నీవు నరహంతకుడై ఉంటున్నప్పుడు ఏ నరహంతకుడు దేవుడు అవనవని హృదయంలో నివాసము చేయడని చెప్పుతా ఉంటున్నప్పుడు మరి నువ్వు ఎలా దేవునికి ఇష్టడు అని అర్థం? ప్రేమన దేవుని వారలారా, పాపము ప్రేరేపించుచుండగా ఆ పాపానికి లొంగకూడదు. ఇంతకు పాపాన్ని ప్రేరేపించేవాడెవరు? పాపాన్ని ప్రేరేపించేవాడెవరు? అపవాది. అపవాది అంటే యేసయ్య గారు లొంగారు. ఇక్కడ పాపానికి లొంగలేదు. చాలామంది పాపానికి లొంగిపోతా వస్తున్నారు. చాలా మంది లొంగిపోతున్నారు. ఎందుకు లొంగిపోతున్నారంటే పాపం నీలో ఉందా, బయట ఉంది? అది చూడు, పాపం ఎక్కడ ఉందని చెప్తున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చెయ్యి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. ఎక్కడ ఉందంట మనుషుడు చేసిన ప్రతి పాపం? దేహమునకు వెలుపల ఉన్నది. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన శరీరానికి హానికరమైన పాపము చేయుచున్నాడు. అంటే మానవుడు చేయుచున్న పాపము వలన శరీరము మలినమైపోతుంది అని అర్థం. మనిషి చేస్తున్న పాపము వలన మానవుని శరీరం మలినమైపోతుంది. ఇంతకు మనిషి చేస్తున్న పాపాలు ఏంటివి? మనిషి చేయించిన పాపములేంటిది? మనిషి చేయించిన పాపం వలన శరీరము దేని బట్టి మలినమైపోతుందంట? ఏ కార్యాన్ని బట్టి శరీరం మలినమైపోతుందంట చెప్తున్నాడు. అంటే ఇప్పుడు గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్న ప్రకారముగా పాపం ఎక్కడ ఉందంట? బయట ఉందా, వెలుపల ఉందా? ఎక్కడుంది? పాపం లోపల ఉందా, వెలుపల ఉందా? వెలుపల ఉంది. అంటే నీళ్ళు ఇంకా మనలోనికి రాలేదు, బయట ఉంది. బయట ఉన్నదంటే ఇప్పుడు నువ్వు పాపం చేసినప్పుడు ఏమర్థం? నీ సొంత శరీరాన్ని నీవు నాశనము చేసుకుంటున్నావు అంటున్నాడు. పాపము చేయించిన ప్రతివాడు తన సొంత శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంట?
నాశనము చేసుకుంటున్నాడు. ఎలా నాశనం చేసుకుంటుండు? ఏ ఏ విషయంలో తన శరీర నాశనం అయిపోతుందంటే గలితు రాసిన పత్రిక 5:19 చెబుతుంది చూడండి, క్లారిటీగా వివరంగా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా నెంబర్ 1 జారత్వం. అనడా జారత్వం వలన దేహము చెడిపోతుంది అన్నాడు. ఇప్పుడు శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అవేవనగా మొట్టమొదటి పాయింట్ ఏంటిదంటే అది జారత్వం అని పెట్టేసిండు దేవుడు. సేవ జారత్వం అంటే వివాహము కాని స్త్రీ ఎదుటివారు పురుషులతో జరిగించేదాన్ని ఏమంటారు? జారత్వం. తల్లిదండ్రులు తెలియకుండా ఎంతో అమ్మాయిలు పార్కులమ్మడి పబ్బులమ్మడి తిరిగి పాపం చేసే అమ్మాయిలు లేరా? నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను డ్యూటీకి వెళ్తున్నాను, నేను వెళ్ళి రహస్యంగా అబ్బాయిలతో తిరిగి తమ పాపానికి బలి చేసుకున్న అమ్మాయిలు లేరా? రహస్యమైన పాపాలు చేసేవారు లేరా? ఉన్నారు. అందుకనేది జారత్వం. పెళ్లి కాని అమ్మాయి పక్క అబ్బాయితోటి అక్రమ సంబంధం కలిగి ఉన్న దానినే జారత్వము అంటారు. అబ్బాయి కూడా పెళ్లి కాని అబ్బాయి కూడా అమ్మాయిలతో కలిగి ఉన్న దాన్ని కూడా ఏమంటారు? జారుడు అంటారు. ఓకేనా? అంటే జారత్వము చేయించున్న ప్రతి వాడు తన సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటాడు అంటున్నప్పుడు, ఇప్పుడు పాపం వలన 40,000 రూపాయలను సంపాదిస్తుంటున్నావంటే నీ శరీరం ఆడ నాశనం అవటం లేదా సోదరుడా సోదరి? అవునా? ఓకే. అంటే జారత్వం వల్ల శరీరం నాశనం అవుతుందా? నాశనం అవుతుంది. రెండవది అపవిత్రత. అపవిత్రత అంటే అర్థం ఏంటిది? పవిత్రము కానిదానని ఏమంటారు? అపవిత్రత. అంటే అపవిత్రమైన కార్యాలు ఏవైతే ఉంటున్నాయో అవి నీవు చెయ్యకూడదు, పవిత్రమైన కార్యాలు చెయ్యాలి అని అంటున్నాడు. తర్వాత కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు అంటే శరీర నాశనం అవుతుందా? మత్సరములు అంటే ఇది కుళ్ళు, ఒళ్ళంతా కుళ్ళే, ఒక్కటి కూడా ఆ శరీరంలో పరిశుద్ధత ఉండదు. కుళ్ళు. ఆ సహోదరుడు ఎదుగుదల పొందుతుంటే ఈడికి మత్సరం. ఒక సోదరుడు వాక్యం చెబుతున్నాడంటే మత్సరం. ఒక సోదరుడు తన సంఘములో కొత్త వారు ఎవరైనా వస్తూ ఉంటున్నప్పటికీ కూడా వానిలో ఏముంటుందంట? మత్సరం. కలహం అంటే ఈయనతో నేను ఖచ్చితంగా కొట్లాట పెట్టుకోవాలి, వీడితో నేను ఖచ్చితంగా కొట్లాట పెట్టుకోవాలి, వీడితో నేను గొడవలు పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? శరీరము నాశనము చేయబడుతుంది అంటున్నాడు దేవుడు. అంటే కలహము వలన శరీరం నాశనం అవుతుందా? అవుతుంది. జారత్వం వలన శరీరం నాశనం అవుతుందా? అవుతుంది. కామకత్వం వలన శరీరం నాశనం అవుతుందా? అవుతుంది. అవునా? అంటే మత్సరం వలన అవుతుందా? అవుతుంది. మత్సరం ఎక్కడ చూసిన మత్సరాలే. పైకి భక్తి కలిగిన వారుగా కనిపిస్తారే తప్ప వీళ్ళంతా లోపట మటుకు అంతా మత్సరమే. పక్కన సహోదరుడితో అంటుంటాడు, ఆ బ్రదర్ బాగున్నారా బ్రదర్ అంటాడు, సహోదరుడు బాగున్నావా అంటాడు, సిస్టర్ బాగున్నారా అంటాడు. లోపటేముంటది? విషం. పైన వందనాలు, లోపటేమో విషం, కుళ్ళు, మత్సరంతో నిండి ఉంటారు. ఇలా మత్సరం ఉన్న ప్రతి వాని యొక్క శరీరం క్రమక్రమేణ ఏమైపోతుంది అంట? అది నాశనము చేయబడుతుంది అన్నాడు. అవునా? శరీరము ఏ కార్యాలను బట్టి నాశనం అవుతుందంట? జారత్వం బట్టి శరీరం ఏమవుతుంది? నాశనం చేయబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 అపవిత్రాన్ని బట్టి శరీరం ఏమవుతుంది? నాశనం చేయబడుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 కామకత్వం వలన శరీరం ఏమవుతుంది? నాశనం చేయబడుతుంది. విగ్రహారాధన వలన శరీరం ఏమైపోతుంది? నాశనం చేయబడుతుంది. అభిచారం వలన శరీరం ఏమైపోతుంది? నాశనం చేయబడుతుంది. ద్వేషములు వీడంటే వాడబడదు, వాడంతా వీడు పడదు, వీడంటే వాడు పడదు, వాడంటే వీడు పడదు. ఎవరు పడదు? మరి ఎవరు పడతారు వీడికి? అసలు వాని శరీరమే వాడికి పడదు. నీ శరీరం నీకు శత్రువే అయిపోతున్నది అంటుంటే, నీ శరీరం నీకు శత్రువు అవుతున్నది కానీ పక్కోడు నీకు పడటం లేదు. అసలు నీ శరీరమే శత్రువు నీకు. అంటే ద్వేషములు, పగలు, ప్రతీకారాలు, మత్సరాలు ఇవన్నీ మానవుని శరీరాన్ని ఏం చేస్తాయంట? పాడు చేసేస్తాయి, నాశనం చేసేస్తాయి, హానికలుగా చేస్తాయి. ప్రియమైన దేవుని వారలారా, పాపము చేయటానికి ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే వాటిని నువ్వు ఒప్పగాకు అంటున్నాడు దేవుడు. చాలామంది పక్క సహోదరుడు ఎవడైనా కానీ ఉన్నాడనుకోండి, పక్క పొరుగుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తారంటుంటే పుల్లలు పెట్టేసి వాడిని రెచ్చగొట్టేసి పంపించేస్తారు. కొట్లాడ పెట్టుకోమంతో వాడు అలా చేసిన తిట్టు, వాళ్ళు అలా చేసిన తన్ను, వాడు అలా చేసిన కొట్టు, వాళ్ళు ఇలా చేసిన తన్ను అంటుంటారు. అంటే అదనేది ద్వేషములు.
నీలో ద్వేషము, నీలో పగ, నీలో ప్రతీకారము, నీలో అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి అనుకో, నువ్వు దేవుడికి నచ్చవు. నీవు దేవుడికి నచ్చవు. గనక నీలో కుళ్ళు, కుతంత్రాలు, క్రోధం, ద్వేషం నీలో ఉన్నదనుకోండి, క్రమక్రమణ మన శరీరం ఏమైపోతుందంట? నాశనము చేయబడుతుంది. ఓకేనా? అల్లరితో కూడిన ఆటపాటలను మొదలైన వీటన్నిటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారమును బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు కూడా నీవేం చేయకూడదు. అసలుకి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అవే సినిమాలు అని అర్థం. అల్లరితో కూడిన ఆటపాటలు, ఒక క్రికెట్ ఆడుతుంది అల్లరా లేకపోతే ఏంటిది? అది క్రికెట్ అల్లరే కదా. అల్లరి క్రికెట్ ఆడుతున్నప్పుడు బెట్టింగ్ పెట్టుకునే వారు ఎంతమంది ఉన్నారు? బెట్టింగ్ అండి, బెట్టింగ్ పెట్టుకుంటా లేరా? బెట్టింగ్ పెట్టుకుంటారు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరు? బెట్టింగ్ పెట్టకమని చెప్పేవాడు మంచివాడా పాపేవాడు? సిగరెట్ తాగమని చెప్పాడు మంచివాడా పాపేవాడు? వ్యభిచారం చేయమని చెప్పేవాడు మంచివాడా పాపేవాడు? దుర్మార్గమైన పనులు చేయమని చెప్పేది మంచివాడా పాపేవాడు? ఆ సోదరి మీద కోపపడు, ద్వేషం పెట్టుకో. మత్సరం నీలో ఉంటుందంటే ఇంతకు నువ్వు పాపమును ప్రేరేపించబడుతున్నావా లేకపోతే దేవుని చేత ప్రేరేపింపబడుతున్నావా? అవునా? అది దేవుని ఎడల నమ్మకంగా కలిగి జీవించినటువంటి వాడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవాడుగా ఉంటాడు. కానీ యేసు ఎలాంటి వాడు అంటుంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవాడుగా ఉన్నాడు. గనకనే పాపానికి 2 కిలోమీటర్ల దూరంగా వారిపోయాడు. వస్త్రాలు పట్టుకుంది, రా నేను అనుభవించాలని కామం బాగా పట్టింది పోతిఫరు భార్యకు. కొవ్వు కళ్ళలో బాగా కామం ఎక్కినటువంటి స్త్రీ ఏమైపోతుంది? ఇంకా ఓర్చుకోగలుగుతుందా? కామములో ఉన్న స్త్రీ ఓర్చుకుంటుందా? వెంటనే యేసు మీద పడింది రక్షించడానికి. కానీ యేసు ఏం చేసిండు? పారిపోయిండు పాపానికి, దూరంగా పారిపోయిండు పాపానికి. అంత గొప్పవాడు యేసేబు. మరి నీవు ఈ రోజున సమాజంలో ఉన్న పరిస్థితి, ఒకవేళ యేసేబు జారత్వం చేసి ఉంటే అక్కడ ఆ యేసేబు యొక్క శరీరం నాశనం చేయబడదా? ఆ యేసేబు యొక్క శరీరము బలహీనం కాకపోతుంటుందా పోదా? అంటే పాపము చేయుచున్న ప్రతి వాని యొక్క శరీరం నాశనము చేయబడుతుంది. నీ భార్యతోటే నువ్వు సుఖంగా ఆనందంగా ఉండటానికి కొరకే సాటి అయిన సహకారిగా భార్యనిచ్చాడు తప్ప పరాయి వాడితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి దేవుడు నీకు శరీరాన్ని ఇవ్వలే. అక్రమ సంబంధం పెట్టుకోగాకు. ఎందుకంటే నీ శరీరం క్రమక్రమాన కుళ్ళిపోయి ఎయిడ్స్ రోగానికి గురవుతుంది. నా కుమారుడా, పాపులు ప్రేరేపించేవారు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారా నాయన? పాపము ప్రేరేపించేవారు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు కనుక అలా ప్రేరేపించబడుతున్న వారి యొక్క ఆలోచన వైపు నీవు నడవకూడదు. నీలో ఏముండాలా? దేవుడి భయము నీలో ఉండాలి. నువ్వు చేయుచున్న ప్రతి పాపం వెనకాల దేవుడి శిక్ష నీ వెనకాల ఉంటుంది కనుక నీవు దేవుడికి భయపడి పాపం చేయగాక నాన్న అంటున్నాడు. ఓకేనా? కనుక యేసేపు ఏం చేసిందంట? ప్రతిదినము క్రమము తప్పకుండా ప్రేరేపిస్తూ ఉంటున్నప్పుడు పోతిఫరు భార్య, కానీ యేసేపు మటుగల పాపం చేయలేదు. పాపానికి అంత దూరం పారిపోయాడు గనకనే ఐగుప్తు ప్రాంతంలో ప్రధానమంత్రిగా దేవుడు యేసేపును నిలబెట్టేసిండు. ఓకేనా? గనక పాపము చేయకుండా ఉంటున్న వాని జీవితం ఉన్నతమైన స్థాయిలో ఉంటుందే కానీ అది నాశనం వైపు నడిపించబడదు. పాపము చేయుచున్న ప్రతి వాని శరీరం నాశనం చేయబడుతుంది కానీ నీ శరీరం అన్నది వర్ధిల్లదు. కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాని ముఖంలో సంతోషం ఉంటుంది ఎక్కడైనా? ద్వేషము పగ ఉన్న వాని ముఖంలో ఎక్కడ తేజస్సు ఉంటుందా? పీనిక ముఖం లాగా ఉంటుంది, ఎండిపోయిన ముఖం లాగా. వాని ముఖంలో కళ ఉండదు, వాని ముఖంలో సంతోషమే ఉండదు. ఎందుకు ఉండదంటే వాడు 24 గంటలు వాని హృదయములు విషపూరితమైన బుద్ధి నింపుకున్నాడు గనక. కలహము కావాలి వానికి, ద్వేషాలు కావాలి వానికి, పగలు కావాలి వానికి, ఒక్కొక్కరు కొట్టుకుని తన్నుకునే అవే కావాలి వాడికి. ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, సమాధానం కలిగి ప్రతి సహోదరు పట్ల సమాధానం, నెమ్మదిని కలిగి ఒకరి ఎడల ప్రేమానురాగాలు కలిగి కక్షలు ప్రతీకారాలు పెట్టుకోనకుండా నెమ్మది కలిగి జీవించాలని కోరుకునేవాడే దేవుని ఎడల భయము కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవాడు. అలాంటి వాడు దేవుడికి ఇష్టడు. దేవుడు పడితే వాడుగా దేవునికి ఇష్టడు.
నేను దేవునికి ఇష్టం, నేను దేవునికి ఇష్టం అనగాకు. ప్రసంగాలు చేసినంత మాత్రాన, వాక్యం చేసినంత నువ్వు దేవుడికి ఇష్టమని కాదు అక్కడ. నీ ప్రవర్తన దేవుడికి నచ్చేదిగా ఉండాలి. మన ప్రవర్తన దేవుడికి నచ్చేదిగా ఉండాలి. దేవుడికి నీ ప్రవర్తన నచ్చేదిగా ఉన్నదనుకోండి, నీ నోటిలో వచ్చుచున్న ప్రతి మాటను దేవుడు ఖచ్చితంగా నెరవేర్పుగా చేసేస్తాడు, అభివృద్ధి పరిచేదిగా చేసేస్తాడు. నువ్వు ఏది చెప్పినా కూడా అది నెరవేర్పుగా జరుగుతుంది. ఎందుకంటే నీవు దేవుడికి నచ్చిన వాడవు గనక. నీ దేహముతో నువ్వు పాపము చేయకుండా ఆ దేహము దేవుని పని కొరకు ఖర్చు చేస్తున్నావు గనక. అందుకే యేసువు దేవుని పని కొరకు తన దేహాన్ని ఖర్చు పెట్టాడు గనకనే ఐగుప్తులో విసర్జింపబడినటువంటి యేసువును తీసుకొని వెళ్ళి ఫరో రాజు దగ్గర ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టలేదా? కరువు కాలంలో ఒక మంచి నాయకుడిగా నిలబెట్టలేదా? అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా నిన్ను? దేవుడు ఆశీర్వదిస్తాడా నిన్ను? పాపము చేయకుండా ఉంటే ఆశీర్వదిస్తాడు. ఓకేనా? మరొక ఆయన ఉన్నాడు భక్తుడు బైబిల్లో. పాపము ప్రేరేపించబడుతున్నప్పుడు ఆ పాపానికి దూరంగా పారిపోవలసింది పోగొట్టి పాపానికి దగ్గరైపోయాడు ఒక భక్తుడు. చివరికి నాశనం కొని తెచ్చుకున్నాడు ఆ భక్తుడు. ఎవరాయన? ఎవరాయన? సంసోను. ఎవరాయన? సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత, ఆమె అనగానే ఎవరామా? దెలీలా. అంటే దెలీలా. ఆమె అన్న దగ్గర దెలీలా పెట్టి చదవండి. దెలీలా అనుదినము మాటల చేత తన్ను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. చూసారా? ఒక వ్యభిచారమైనటువంటి స్త్రీ 10 మంది దగ్గర పండుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క మాటలకు విసిగిపోయాడు. ఎవరు? భక్తుడైన సంసోన్ అయ్య గారు. భక్తుడు సంసోన్ అయ్య గారు విసిగిపోయి ఆ వేసే మాటలకు ఎందుకు విసిగిపోయినావు అంటే ఆ స్త్రీని వదిలేసి నువ్వు వెళ్ళలేవా? ఆ స్త్రీని అంత అందగత్తెనా దెబోరా? దెలీలా అంత అందగత్తెన ఏమన్నా దెలీలా? ఏమండి? అందగత్తెన ఏమన్నా దెలీలా? అంత అందగత్తెన, అంత మోసకరం సౌందర్యం వ్యర్థం. మరి సంసోనుకి ఎందుకు దేవుడు భయము భక్తి కల్పించలేదు అక్కడ? కండల వీరుడని గర్వం. కండల వీరుడనే గర్వం. ఒక గాడిద వెముకతను ఎంతో మందిని అతామార్చినటువంటి వీరుని అనుకుంటున్నాడే తప్ప ఈ బలము ఈ శక్తి నా దేవుడు వల్ల నాకు వచ్చిందన్న భావన సంసోనులో కనిపించలేదు. ఏమండి? నిజంగానే చెప్తున్నా చూడండి, పాపము చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి మనిషి యొక్క విషయములో ఏమైపోతుందంటే మానవాన్ని యొక్క మనోనేతలు ఏమైపోతాయి? గురుడితనం అయిపోతాయి. ఎప్పుడైనా ఒక వ్యభిచారం చేయడానికి పోయినామనుకోండి, కళ్ళంతా మైకం ఎక్కేస్తుంది. నీకు ఇలా మైకం ఎక్కేస్తుంది. ఇక ఎప్పుడైతే నీకు మైకం ఎక్కేస్తుందో అప్పుడు నువ్వేం చేస్తుందో నీకు అర్థం కాదు. అక్కడ ఎప్పుడైతే నువ్వు పాపం చేసేస్తావో అయ్యో నేను తప్పు చేశాను కదని బాధపడిపోతావు. అంటే అక్కడ నా అపవాదన వాడు ఉపయోగించుకుంటున్నా నేను అక్కడ నీ దేహాన్ని. అదేందా? సంసోను యొక్క మనోనేత్రాలను అపవాది గురుడితనము కలగజేసి ఏమండి దెలీలా యొక్క మనసు వైపు తిప్పివేసిండు అపవాది. తిప్పివేసి ఇంక నీవు ఆమె లేకపోతే నువ్వు ఉండలేవు. ఈ రోజున చాలా మంది ప్రియురాల కొరకు చచ్చిపోయిన లేరా? ప్రియుడు కొరకు చచ్చిపోయిన లేరా? ఈ మధ్య ఒక వార్త నేను ఒకటి విన్నా. తండ్రే తన కూతురిని చర్చి వేసిండంట. ఒక తమ్ముడే ఒక అన్ననే తన చెల్లెలను ఏం చేసిండు? వాడు చెరిపేసిండంట. అంటే అన్న చెల్లెలు ఏం చేసిండంట? చెరిపేసిండంట. ఆయన తల్లి ఏమని చెప్తుంది? పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమని ఫిర్యాదు చేస్తుంది? నా కొడుకు తాగి మత్తులో ఉంటున్నాడు. ఒరే అది నీ చెల్లెలు రాను కూడా వాడు వినే రకంగా కనిపించటం లేదయ్యా, ఈ దుర్మార్గును ఉరిది అని అంటుంది తల్లి. అంటే బంధాలకు విలువ లేకుండా పోతుందంటే అర్థం ఏంటిది? రక్త బంధాలు విలువ లేకుండా పోతుందంటే ఏంటిది అర్థం? దైవ భక్తిని గురించిన జ్ఞానం సమాజానికి నువ్వు సరిగా నేర్పించలేదు గనక, దైవ భక్తిని గురించిన జ్ఞానం సమాజం సరిగా నేర్చుకోలేకపోబట్టే వెచ్చలివిడమైన పాపాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ అయ్యగారు, ఈ పాస్టర్ అనబడుతున్నటువంటి దైవ సేవకుడే
ఆ సంఘములో వచ్చుతున్న విశ్వాసితోటి ప్రార్థన చేయకుండా పోయి ఆమెనే లైన్ వేసుకొని ఆమెనే ఎత్తుకుని నూకిండు. ఏందది? ఎవరు నమ్మాలి? ఎవరు నమ్ముతావు ఈ సమాజం? ఎవరు నమ్మించాలి చెప్పండి? ఆ దేవుని పేరట కూడా ఒక భక్తిపరుడైనటువంటి సేవకుడే అనేక మంది అమ్మాయిలందరినీ దేవుడికి, నువ్వు నాకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు అని చెప్పేసి అమ్మాయిలందరి కన్యకలైన అమ్మాయిలందరూ అనవించేసిండు వాడు. అంటే ఈ అమ్మాయిలకి ఆడ బుద్ధి లేదు. బైబిల్ చదవద్దా వీళ్ళు? బైబిల్ జ్ఞానం వివేచించొద్దా? సత్యవాక్యాన్ని ప్రకటించే చోటికి వచ్చి నేర్చుకోవాలన్న భావన ఏ ఒక్కడికైనా ఉంటుందా? ఉండదు. నీ కుటుంబాలను నాశనం చేస్తాము, రండి రండి అంటే అక్కడ పోయి కాపురాలు నాశనం చేసేసుకుంటారు. తీర కాపురం నాశనం తర్వాత ఇలా చేశాడని న్యూస్ మీడియా నువ్వు హంగామా చేసేస్తావు. నీకు ముందు సిగ్గుండొద్దు? నీకున్నదా ముందు సిగ్గు? వాడు ఎక్కడైనా బైబిల్లో సేవ పరిచయం చేసినప్పుడు లొంగమని బైబిల్ ఎక్కడ రాసిండా? ఎక్కడ రాశాడా దేవుడు? రాయకపోతే వాడికి ఎలా లొంగినావు? దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నువ్వు నాతో ఉంటే నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు, నువ్వు నాతో ఉంటే నీకు మంచి ఉద్యోగం అంటే ఈడు దేవుడా? అంటే దేవుడు ఏమైనా సెక్స్ చేయమని చెప్పిండా? ఏందిరా పనికి మాలిన పాస్టర్లు అయిపోయినరు? ఏం చేయాలి ఇలాంటి వాళ్ళను? మళ్ళా వాళ్ళ భక్తులు సమాజంలో వాడు అన్ని పాపాలు చేసినప్పుడు కూడా ఇంకా యూట్యూబ్లో ఫేమస్ ప్రసంగికుడు అంట ఆయన. కనిపించని దొంగలుగా మారిపోతున్నారు వీళ్ళంతా. ఒరే దుర్మార్గులారా, పాపాన్ని ప్రేమించగాకండిరా. ఏ వ్యక్తులైన పాపం అన్నది కనిపించిందో వెంటనే వానికి బహుదూరంగా పారిపోవాలి, దూరంగా ఉండాలి. ఎందుకంటే వాడు పాపాన్ని ప్రేరేపించటము బట్టి సంఘం ఏమైపోతుంది? చెడిపోతుంది. పాపాన్ని ప్రేరేపించుచున్నటువంటి వాడిని బట్టి సంఘం ఏమైపోతుంది? చెడిపోతుంది. సంఘములో ఉన్న వారి యొక్క వ్యక్తి జీవితాలు ఏమైపోతాయి? చెడిపోతాయి. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? వీళ్ళను ఏం చేయాలి? పాపము ప్రేరేపించుచున్న వానికి దూరంగా వారిపోయి పాపాన్ని ఏం చేయాలంట? ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి. రోమపత్రిక, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. మళ్ళా చదువుతాం చూడండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. అంటే అంధకార సంబంధమైన క్రియలను ఏమని చేయమన్నాడు దేవుడు? అంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడు? అంధకార సంబంధమైన క్రియలు ఏ వ్యక్తుల్లో గాన కనిపించినాయి అంటే వెంటనే ఏం చేయాలి? ముద్దు పెట్టుకోమన్నాడు ఆ పాపాన్ని. చెప్పండి. అయ్యగారు నన్ను ముద్దు పెట్టుకు, అయ్యగారు నువ్వు ముద్దు పెట్టుకు, నాకు ఆశీర్వాదం అంటే ముద్దు పెట్టేసుకుంటావా? ముద్దు పెట్టించుకుంటారా? ఏం చేయాలా? బైబిల్ ఎక్కడ ఉందిరా దుర్మార్గుడు అని చెప్పేసి లాగి ఒకటి ఇవ్వాలి, ఖండించాలి. అంధకార సంబంధమైన క్రియలు ఏ సంఘములో ఏ చర్చిలో కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, వెంటనే వాడిని ఏం చేయాలి? సంఘ బహిష్కరణ చేసి అవతలి ఇసిరేయాలి. ఎందుకు? వాడు ఉంటే సంఘములో అనేక మంది పాపులుగా ఇంతకు సంఘ కాపరే పాపిగా ఉంటున్నప్పుడు మిగతా పాపిగా మారరా? సంఘ కాపరే పాపే ఉంటున్నప్పుడు మిగతా పరిస్థితి ఏంటిది? మిగతా వాళ్ళ పరిస్థితి ఏందండి? వాళ్ళు కూడా పాపిగా మారడా? అంటే పాపాన్ని ప్రోత్సహించమంటున్నాడు దేవుడు. పాపము ఎక్కడైనా కానీ అంధకార సంబంధమైన క్రియలు నీకు కనిపిస్తే వెంటనే ఆ సంఘములో నుంచి దూరంగా వారిపో. ఎక్కడైతే దైవవాక్యాన్ని క్రమం నేర్పిస్తూ పాపము జరిగించనివ్వకుండా పాపాన్ని ఖండిస్తూ గద్దించి బుద్ధి చెప్పి మంచిగా మీ ప్రవర్తన సరిచేస్తూ ఉంటాడు, అక్కడికి వెళ్ళి మీరు దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, అభ్యసించాలి. ఏ సంఘములోనే ఏ వ్యక్తులైనా సరే పాపము అంధకార సంబంధమైన క్రియలు యవనస్తులు కానీ యవనస్తురాలలో కానీ కనిపిస్తే వెంటనే వారందరినీ సంఘము నుంచి బహిష్కరణ చేసి పారేయాలి. ఎందుకంటే
ఈ మధ్యకాలం నేను ఒక వార్త వింటున్నా. ఏంటిదంటే సంఘములో వస్తూ ఉంటున్నటువంటి వారు అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారంట. ఆ! ఏంటిది? ప్రేమించుకోవటమా? ఎక్కడ ఉందిరా ప్రేమించుకోవడాలు సంఘములో? ఆ! ఎవరు చెప్పారు నేను సంఘంలో ప్రేమించుకోమని? నువ్వు సహోదరుడివి, ఆ అమ్మాయి నీకు సహోదరి. సహోదరుడు, సహోదరి మధ్యలో ఏముండాలా? ఏముండాలా? అన్న, చెల్లెల బంధం. అన్న, చెల్లెల బంధంలో సంఘంలో ప్రేమించుకోవటాలు ఎక్కడున్నాయి ఇవి? ఆ! ఎవరా నీకు చెప్పింది? ఎవర్రా నీకు చెప్పింది? కదా! గనుక సంఘములో ఏ సహోదరునైనా నీవు ఎలా చూడాలా? ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అమ్మగా చూడాలే తప్ప, కళ్ళల్లో కొవ్వు పెట్టుకొని కామముతో చూడగాకు. చూసావా గుడ్లు పీకేస్తాడు దేవుడు. అందుకే కాపురాలు సరిలేవు ఈ రోజున. కుటుంబ కాపురాలు. అర్థమవుతుందా? గనుక అంధకార సంబంధమైన క్రియలు ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఎవరిలోనైనా కనిపించావంటే వెంటనే మన బహిష్కారం చెయ్యి. బహిష్కారం చేయమంటున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక అయ్యగారి యొక్క ఇద్దరు భార్యలను బయటపడినా కూడా వెంటనే వాడి గురించి ఇంకా వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. వాడు బోధకుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. వాని పేరు చెప్పదలుచుకోలే. మన గొప్ప ప్రసంగికుడు అయ్యగారు. వాడి గురించి వైరల్ అయింది పాపం. ఆ పాప గురించి వైరల్ అయిపోయింది. మళ్ళీ వాని ఫాలోవర్ ఎందుకురా నీవు? అవసరమా మనతోటి ఫాలోవర్? అంటే నీకు పాపం కావాలా? దేవుడు కావాలా? మనిషి కావాలా? దేవుడు కావాలా నీకు ఇక్కడ? పరలోకం కావాలా? మనిషి కావాలా నీకు ఇక్కడ? పరలోకం కావాలంటే మనిషి ఫాలోవర్గా ఉండగాకు. యేసు క్రీస్తు ప్రభువారిని ఫాలోవర్గా మనం మార్చుకోవాలి. బోధకుడు వస్తుంటారు, బోధకులు కోట్ల మంది ఉంటారు, ప్రసంగికులు కోట్ల మంది ఉంటారు, వాక్యం చెప్పారు వందల మంది ఉంటారు. కానీ వాళ్ళ ఫాలోవర్గా కాదు నువ్వు మారాల్సింది. వాక్యానికి ఫాలోవర్ కావాలి. క్రీస్తుకు ఫాలోవర్గా నీవు మారాలి. అంతేగాని ఈయన వాక్యమైతే నేను వింటా, ఆయన వాక్యం అంటే వింటాను పోతావు. మనుషుల వాక్యాలు కాదు నువ్వు వినవలసింది. దైవ వాక్య ప్రకారంగా ఎవరైతే చెబుతున్నారో ఆ వాక్య ప్రకారంగా ఉన్నదా లేదా, అతని ప్రవర్తన అలా ఉన్నదా లేదని వివేచించి పరిశీలించి అప్పుడు నీవు దాన్ని బట్టి ఫాలోవర్గా మారాలి తప్ప ఎవడబడితే వాడిని ఫాలోవర్గా మారానమనుకో తీసుకోబోతారు. ఈ ఓపీరి గారు, వెర్రి పీరప్ప గారు మధ్యకాలంలో అదే ఆయన చేసేది. వీళ్ళందరూ ఎలాంటి వారు అంటుంటే అజ్ఞానమైనటువంటి మాటలు చెప్పేసి సమాజంలో ఉన్న ప్రతి వారిని అక్రమ నడిపిస్తున్నాడు. పరలోకములంట పెళ్లి ఉందంట, బైబిల్లో పెళ్లి లేదంటే పరలోకంలో పెళ్లి ఉందంట. మనం ఇక్కడ చచ్చిపోయినాం కదా, అనేకమైన ఆనందాలు అనుభవించకుండా చచ్చిపోతున్నాం కదా, పరలోకములో మళ్ళా అనుభవిస్తామంట. ఎక్కడుందరా బైబిల్లో? యేసుప్రభువు ఏం చెప్పిండు? అక్కడ పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు యేసుప్రభువు చెప్తాను. మళ్ళీ పెళ్లి ఆడుంది వీడికి, వెర్రి పీరప్ప గారికి కదా. అంటే ఈ విధంగా తప్పుడు బోధలు చేస్తున్న వాడు ఇంకా ఫాలోవర్ ఉంటావు వాని కింద నలగొట్టబడతావా? పాపము అంధకార సంబంధమైన వారిని ఏం చేయమన్నాడు దేవుడు? ఖండించమన్నాడా, ముద్దు పెట్టుకోమన్నాడా? ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దుర్మార్గులు అనబడుతున్న వారికి దూరంగా వారిపోవాలి. ఓకేనా? గనక ఈ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములో ఎవరు? సంసోను గారు దెలీలా వ్యామోహంలో పడిపోయి ఆమె మాటి మాటికి ఇసుకు నీ రహస్యం ఎక్కడ ఉంది, నీ శక్తి ఎక్కడ ఉంది, నీ బలం ఎక్కడ ఉందంటే అప్పుడు చెప్పేసి ఇంకా నేను చచ్చిపోతా. ఏమండి? అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత నీ వెనకాల వచ్చేదే చావు. అదేందా? అక్రమ సంబంధాల వల్ల వచ్చేది పని ఏంటిది? అక్రమ సంబంధాల వల్ల జరిగేది ఏంటిది? మరణం. అందుకే అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. పాపం చేయటానికి పాపాన్ని ప్రేరేపించేవారు వందల మంది ఉంటారండి మనకు. వందల మంది దాపరమవుతారు పాపం చేయమని ప్రేరేపించే వాళ్ళు. కానీ ఆ పాపము చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు ఖండించి గద్దించి బుద్ధి చెప్పి తిరిగి నిన్ను ప్రేరేపిస్తారా? ప్రేరేపించరు. ఆ పాపను దూరంగా పోతే మళ్ళీ ప్రేరేపిస్తారా? ప్రేరేపించడు. ఈ దెలీలా దగ్గరికి సంసోను మాటి మాటికి పోబట్టే కదా, ఆ స్థాయి తెచ్చుకున్నది సంసోను. ఈ దెలీలా ఎప్పుడైతే నువ్వు చెబితేనే నువ్వు నా ఇంట్లోకి రా, నువ్వు చెబితేనే నా ఇంట్లోకి రా, నువ్వు పక్కన పండుకోవాలంటే నువ్వు నీ రహస్యం చెప్పు. ఇంకా అంటే ఆమె పక్కన పండుకున్నట్టు రహస్యం చెప్పొద్దు ఈయన. అంటే దేవుని రహస్యాలు చెప్పేస్తావా? అప్పుడు ఏం చేసిండు? ఇంకా రహస్యం అంతా చెప్పాడు. ఇదిగో నా ఎంటికలు ఉన్నాయి, నేను హాజరు చేయబడ్డాను, నాజీరు నా ఇంటికలు క్షౌరం చేసేది నా శక్తి అంతా పోయింది. నాజీరు చేయబడిన అర్థం ఏంటిది? దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారిని ఏమంటారు? నాజీరు చేయబడిన వారు. దేవుని చేత ప్రతిష్ఠత చేయబడిన వాడు ఎప్పుడు నిరంతరము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు గనుకనే వాడిని దేవుడు ఎల్లవేళ కాపాడుతూ ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుని దృష్టిలో లేనటువంటి వాడు 100 కొంగ జపాలు చేసినప్పటికీ కూడా నీ బ్రతుకు శూన్యంగానే అయిపోతుంది.
కొంగ జపం చేయకూడదు, కొంగ జపాలు. అర్థమైందా? గనుక ఇక్కడ ఏమన్నాడు సంసోను ఏమైపోయినంట? సంసోను తన యొక్క రహస్యాన్ని చెప్పేసిండు. తన తలలో ఉన్న ఎంటికలో ఉంది ఆ బలం అనగానే, అప్పుడు ఫిలిష్తీయుల శత్రు సైన్యానికి దెలీలా చెప్పేసింది. అప్పుడేం చేసింది? ఇదిగో ఆయన ఎంటికలో ఉంది బలం, సౌరం గుండు కొట్టేయను అన్నదంతే. గుండు కొట్టేసింది. గుండు కొట్టగానే ఇక అప్పుడే దెలీలా అంటుంది, ఆ సంసోను, సంసోను శత్రువులు వచ్చేసారు, వచ్చేసారు సంసోను అనగానే, ఎక్కడ ఎక్కడ ఇట్లా అనుకున్నా ఇలా అనుకున్నా గాని అనుకున్నా ఆ జుట్టు పిలక కూడా ఏం లేదు. ఇలా అనుకోగానే ఏంది ఇలా ఆ! ఇలా అని రుబ్బుకుండా పోతా ఉంటుంటే అంత గుండు తరుగుతుంది ఏందనుకున్నాడు ఆయన. గుండయిపోయింది ఏంటంటే, అమ్మ దెలీలా ఎంత మోసం చేసిందో తల్లి. నీకు తెలీదా మోసగత్తని? పాపము ప్రేరేపించబడుతున్నటువంటి ఒక స్త్రీ మాటకు లొంగిపోయాడు ఈ సంసోను. కానీ పోతిఫరు భార్య దగ్గర ఉంటున్నటువంటి యేసేపు మట్టుకు ఆ! పోతిఫరు భార్య దగ్గర యేసేపు ఉన్నా కూడా పాపము ప్రేరేపించింది పోతిఫరు భార్య. కానీ లొంగాడక్కడ? లొంగాడా? లొంగలేదు. ఎవరు గొప్పోళ్ళు ఈళ్ళిద్దరిలో? ఈళ్ళిద్దరు ఎవరు గొప్పోళ్ళు? యేసేపు గొప్పోడా? సంసోను గొప్పోడా? యేసేపే గొప్పవాడు. పాపము ప్రేరేపించగా ఒప్పకము. యేసేపు ఒప్పుకోలేదు. కానీ సంసోను ఒప్పుకున్నాడు గనకనే చివరికి ఆయన గతి మరణమైపోయింది. ప్రేమన దేని వారలారా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, పాపము ప్రేరేపించేవారు వందల మంది ఉంటారు. నీ సహోదరు పట్ల అసభ్యకరమైన మాటలు చెప్పేవారు వందల మంది ఉంటారు. కానీ ఏది నిజం, ఏది అబద్ధం అని గ్రౌండ్‌లో వివేచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. చెప్పుడు మాటలు మనం లక్ష్య పెట్టకూడదు. వ్యభిచారమైన పనులు మనం చెయ్యకూడదు. అసలు పాపం వైపే నడవకూడదు ఇంకంతే. పాపము అనగా దాని డెఫినేషన్ ఏంటిది వాక్య ప్రకారంగా? పాపానికి డెఫినేషన్ ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు సామెతల గ్రంథములోనికి రండి. సామెతల గ్రంథములోనికి. సామెతల గ్రంథం 1 అధ్యాయం ఎన్నో వచనం మనది చదువుకున్నది మనం? సామెతల గ్రంథం 1 అధ్యాయం 10వ వచనం. 10వ వచనం 11 11 మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై చూసారా? ప్రాణము తీయటానికే పొంచి ఉందాము రమ్ము రమ్ము అంటున్నవాడు ఎవడంటుంటే మత ఛాందసవాదులు. ఈ రోజున మత ఛాందసవాదులు అనబడుతున్నటువంటి వారు మన ధర్మాన్ని కాపాడుకుందాము, మన ధర్మాన్ని కాపాడుకుందాము, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాము. అయితే ఇప్పుడు మన ధర్మాన్ని కాపాడుకునే మనం ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నిరపరాధులు అనబడుతున్న క్రైస్తవులందరిని ఏం చేయాలా? చంపి పారేయాలిరా రండి అంటున్నారు. అంటే ఈ అమాయకులైనటువంటి ప్రజలు, అమాయకత్వం కలిగినటువంటి వారు కనీసం వివేచన జ్ఞానం ఉండదా? ఈ ఈ యువతరాన్ని అడ్డం పెట్టుకొని మతం అనే పిచ్చి, మతం అనే మత్తులోనికి ఇంజక్షన్లు ఎక్కించేసి వీరని, నీవు మతము కొరకు చచ్చిపో, మతం కొరకు ప్రాణం పెట్టు, తప్పులేదు. మతం కొరకు ఒక మనిషిని చంపు, తప్పేమి లేదు. జిహాద్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? జిహాదులో ఇలా పని ఏంటిది? మతము కొరకు ఎదుటి వారిని చంపాలి. అది దైవ సేవ. చూసావా? నిరపరాధులను చంపటాని కొరకై మత ఛాందస్వాదులు అనబడుతున్న వారు కొల్లోళ్ళుగా పుట్టుకొని వచ్చిండ్రు. ఈరోజు నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా నిరపరాధులను ఎంతమందిని చంపటం లేదు. అంటే పాపము చేయటానికి ప్రేరేపించుతూ ఉంటున్నప్పుడు ఒక మనిషిని చంపటం తప్పు రాని విషయం వాళ్ళకి తెలియదా? మత ఛాందస్వాదులకు తెలియదా? తెలుసు, వీరందరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా ఎదుటి వారిని రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి చంపుతున్నారంటే గల కారణం పాపము చేయటానికి కొరకు వీళ్ళు ప్రేరేపింపబడుతున్నారు గనకనే మనిషిని చంపటానికి కొరని సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. వెచ్చలవిడిగా పాపం చేస్తున్నారంటే గల కారణం ఏమిటి? దేవుడంటే భయము, దేవుడంటే భక్తి ఉండబట్టే వాళ్ళకి. ఏ దేవుడు చెప్పిండు, ఏ గ్రంథం చెప్పింది, ఏ మతం చెప్పింది నీకు మనిషి ప్రాణం తీయమని? ఎక్కడైనా ఉందా మనిషి ప్రాణం తీయమని? మనిషి కొరకు ప్రాణం పెట్టమని చెప్పాడా తప్ప మనిషి ప్రాణము తీయమని చెప్పలే. మరి ధర్మం కొరకు ప్రాణం తీయమని చెప్పింది ఎవడురా నీకు? ఏ ధర్మం చెప్పింది మనిషి ప్రాణం తీయమని? మనిషి ప్రాణం తీయటం ఈజీ, కానీ మనిషికి ప్రాణం పోయటం అన్నది చాలా కష్టం. మనిషి ప్రాణం తీయటం ఈజీ, కానీ మనిషికి ప్రాణం పోయటం చాలా కష్టం.
మనిషిని లేనిపోని నోటి మాటలతో నువ్వు నరహత చెయ్యొచ్చు, కానీ తిరిగి ఆ మనిషిని నువ్వు కాపాడుకోవాలంటే చాలా కష్టం. అందుకే ఏ మనిషితోటైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడి, కత్తిపోటల మాటలు మాట్లాడి కూడా వారి హృదయాలు మనము గాయపరిచే వారముగా ఉండకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. అదే దేవుడు చెప్పేది. నిరపరాధులను చంపటానికి మనము పొంచి ఉందము రండి. సో క్లారిటీకి ఇస్తున్నాడు దేవుడు బైబిల్‌లో. నిరపరాధులను చంపటాని కొరకై మనం ఏం చేద్దాము? పొంచియుందమదా, రహస్యంగా పొంచిందా, వాడు బండి మీద ఎక్కడి నుంచి వస్తున్నాడో అలా చూసుకొని ఏటు వేసుకొని వాడిని ఒక్కటేసారి నత్తి మీద వేసేద్దాం రండి అని. ఈ మధ్యకాలం నార్త్ ఇండియాలో ఎక్కడో పాపం ఒక సహోదరుడు సువార్తక సేవకు వెళ్ళి బండి మీద వస్తా ఉన్నాడు. బండి మీద వస్తా ఉంటుంటే కాసుకొని ఉన్నాడు, వీడు ఒంటరికి ఆడ దొరుకుతాడని. రాడ్లు తీసుకున్నారు, వాడిని నెత్తికేసి డబెల్ 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 అని కొడుతాడు. అయ్యా నన్ను చంపొద్దు అంటున్నాడు. చెప్పు జై శ్రీరామ్ అని చెప్పు, జై శ్రీరామ్ అని చెప్పు అంటున్నాడు వాడు. అయినా కూడా పాస్టర్ అంటూ జై శ్రీరామ్ అన్న కూడా వదలటం లేదు చూసావా వాళ్ళు. జై శ్రీరామ్ అంటున్నా కూడా వదలటం లేదు చూసావా. అంటే అర్థం ఏంటిది? కండ కావరం కదా వాడిది, కొవ్వు కాదా వాడిది. పబ్లిక్ అలా వెళ్తున్నారే కానీ ఆడ కాపాడాలని ఎవరికే కానీ మా మనసే రావటం లేదు. అంటే ఇంత ఘోరమైపోయింది మానవత్వం. మానవత్వం మంట కలిసిపోయింది ఈ దినమున. మానవత్వం మంట కలిసిపోయింది. సమాజంలో మానవత్వం కనిపించటం లేదు. చర్చిలలో కూడా నేను దేవుణ్ణి నమ్మిన భక్తి ముసుగులో భ్రష్టులు కనిపిస్తున్నారు తప్ప వీళ్ళంతా మానవత్వం కలిగిన వారై, సమానత్వమైన క్రైస్తవం కలిగిన వారై, ఏకత్వం కలిగి పోరాటం చేసి క్రైస్తవుల కొరకు మనం నిలబడి పోరాటం చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు క్రీస్తు కొరకు పోరాటం చేసేవారు? ఉన్నారా? లేరు. కేవలం నన్ను నేను కాపాడుకోవాలి, నా ఆస్తులు నేను కాపాడుకోవాలి, నా ఇంటిని నేను కాపాడుకోవాలి, ఇదే అంటుంటే రేపటి దినమున అదే ప్రమాదం నీ ఇంటి మీద కూడా వస్తుంది బిడ్డ. నీ ఇంటి మీదకి అదే ప్రమాదం వస్తుంది. అప్పుడు నువ్వు అనేది స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా ఉండు. అంతేనా? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. యుద్ధం నేను చెయ్యను. యెహోవా ఈరే, యుద్ధం చేయవా? గోన్లో దిగవా? ఒక క్రైస్తవ సహోదరుని కొడతా ఉంటున్నాడంటే గల కారణం క్రైస్తవుల మధ్య ఐక్యమత్య లేకపోబట్టే. దేవుడు చూసుకుంటాడు. గ్రౌండ్లో దిగుతేగా దేవుడు చూసుకునేది. దిగాలి, సమైక్యంగా ఉండాలి, కట్టుగలిసినగా ఉండాలి క్రైస్తవులంతా. కానీ క్రైస్తవులంతా కట్టుకట్టు ఉన్నారా? నా గ్రూపు వేరు, నీ గ్రూపు వేరు, నీ డినామినేషన్ వేరు, నా డినామినేషన్ వేరు, నీ ఫెలోషిప్ వేరు, నా ఫెలోషిప్ వేరు. నన్ను దండిన పర్లేదు, నువ్వు రాగాకు, నిన్ను దండిన వరకు నువ్వు నా దగ్గరికి రాగాకు. ఈ విధంగా అయితే ఇంకేమైపోతుంది? ఉంటుందా? ఈ మధ్య కాలంలో మీరు ప్రార్థన చేయకూడదని ఈ మధ్య కాలం మన పర్వతపుర ప్రాంతంలోనే ఒక పాస్టర్ చర్చి దగ్గరికి వెళ్ళి మత ఛందస్సువాదులు అనబడుతున్న వారు వెళ్ళి ఏమన్నారు తెలుసా? ప్రార్థన ఇక్కడ చేసావేసా లేపేస్తామన్నారంట. ఆయన మటుకు ఏం చేసిన? ప్రార్థన మానేసిండు, సనయ్యాలంటే కూర్చున్నాడు. మరి ఎవరైనా చెప్పకుండా అంటే ఆయన అంటున్నాడు, ఆ పాస్టర్ నాకు ఎవరికైనా సపోర్టు చేయటం లేదయ్యా అంటున్నాడు. ఎందుకు చేయటం లేదు? అదే ముస్లింలైతే, హైందవులైతే, ముస్లిం సహోదరులైతే కలిసి గట్టుగా ఉంటారు. అవసరమైతే వాళ్ళు ఏమైనా కత్తి తీసి వేసేస్తారు నలుగురిని. మనం ఏంటిది? శాంతంగా ఉండాలి, ఎదుటివారి జోలికి మనం పోకూడదు. నీ భార్యను ఎత్తకపోతే, నీ కుటుంబాన్ని ఎత్తకపోతే అప్పుడు పోరాటం చేస్తావు. క్రీస్తు కొరకు పోరాటం చేసే వారం ఉండాలి కానీ మౌనముగా మనం ఉండకూడదు. గలం విప్పాలి, గొంతు విప్పాలి, అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖుల నోళ్ళందరినీ మోయించాలి. నిప్పంటుకోదు గనగాకు, ఏదో ఒక దినమున నీకు నిప్పంటుకుంటదు సోదరుడా సోదరి. గనక ఎక్కడైనా ఒక క్రైస్తవుడికి అన్యాయం జరుగుతున్నదంటే గలం విప్పాలి, వెళ్ళి ఆ అన్యాయాన్ని అరగట్టాలి, రాజ్యాంగం రూల్ ప్రకారంగా చెప్పాలి. ఓకేనా? గనక నిరపరాధులను చంపటానికి కొరకై పాపులు అనబడుతున్న వారు పొంచి ఉన్నారంట వాకిడి ఎదుట. అలా వాకిడితో పొంచి ఉండి వాడి వెనకాల ఎవరు సపోర్ట్ లేరని చూసి అప్పుడు నీ మీద ఏటువాడు వేసేస్తాడు. వీడికి ఎవరు సపోర్ట్ లేరు, వీరికి ఎవరికి సపోర్ట్ లేడు, ఏటేసాయి అంటారు. అప్పుడే వాడు ఏటేసేస్తాడు. కనుక మనమందరం సమైక్యం ఉండి కట్టుబాటు కలిగిన వారమే, దేవుని ఎడ నమ్మకం కలిగి అందరము ఒకే యూనిట్గా ఐకమత్యం ఉంటే ఎవడైనా ఎండుగా బీకగలడా? బీకలేడు. గనక మనము అందుకే
సామెతల గ్రంథం ఎన్నో వచనం చదువుకుంది ఇప్పుడు? మొదటి అధ్యాయం 11వ వచనం. నిరపరాధులను చంపటానికి కొరకు పొంచి ఉన్న వారు ఎంతో మంది ఉంటారని ఆయన, గనక నీవు నిరపరాధులను చంపటానికి కొరకై నువ్వు ఎక్కడే గాని వెళ్ళకూడదు అంటున్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చెప్పి ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానులతో సహవాసం చేసే జ్ఞానిగా మారతాడంట, మూర్ఖులతో సహవాసం చేయవాడు మూర్ఖంగా మారిపోతాడంట. ఇంత జ్ఞాని అర్థం ఏంటిది? జ్ఞానం అనగా క్రీస్తు. జ్ఞానానికి మూలపురుషుడు ఎవరు? క్రీస్తు. బుద్ధి జ్ఞానం ఎవరెందుకు గుప్తమై ఉన్నదంట? క్రీస్తునందు గుప్తమై ఉన్నది గనక జ్ఞానవంతుడైన క్రీస్తు అడుగుజాడను అనుసరిస్తే నీకు జ్ఞానం వస్తుంది. సహోదరుని చంపాలనే భావన నీకు రాదు. సహోదరు కొరకు ప్రాణం పెట్ట బద్ధుడవై ఉండాలన్న జ్ఞానం యేసుప్రభువు నేర్పిండు. అర్థమైందా? మూర్ఖుడు ఏం చేస్తాడంట? మూర్ఖునితో సహవాసం చేస్తే నీకు మూర్ఖ బుద్ధులే వస్తాయి. అంటే పాపులతో సహవాసం చేస్తే పాప బుద్ధులు వస్తాయా, మంచి బుద్ధులు వస్తాయా? మంచి బుద్ధులు వస్తాయా? బైబిల్ జ్ఞానాన్ని చక్కగా అభ్యసించే మన దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటే నీకు జ్ఞానవంతుడు అవుతావా, అజ్ఞానిగా మారుతావా? జ్ఞానవంతుడుగా మారుతావు. కానీ బైబిల్ జ్ఞానము నేర్పకుండా పనికి మాలన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ పిట్ట కథలు చెప్పుకుంటే వాడు మూర్ఖుడుగా మారతాడా, జ్ఞానిగా మారతాడా? మూర్ఖుడుగా మారతాడు. మూర్ఖుడుగా. గనక ప్రియులారా, జ్ఞానము నీకు రావాలి అంటే జ్ఞానవంతులు అన్న వాడితో సహవాసం చెయ్యాలి. మూర్ఖంగా మారాలి అంటే మూర్ఖులతో సహవాసం చెయ్యి. వాడికి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, అజ్ఞానంగా ప్రవర్తిస్తాడు, పాపం చేస్తూ ఉంటాడు, అవసరమైతే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. గనక అలాంటి వాడితో సహవాసం చేస్తావా? అలాంటి వాడితో సహవాసం చేస్తే నువ్వు మూర్ఖంగా మారుతావు. అసలు అన్యులతో మనకు సహవాసం అన్నది వద్దురా బాబు అని దేవుడు అంటుంటే, నేను అన్యులతో సహవాసం చేస్తా, వారితోనే ఉంటా, వారితో పండుకుంటా, వారితో తాగుతా, వారితో తింటా, నేను అన్ని చేస్తానంటున్నప్పుడు నీకు మూర్ఖ స్వభావం రాదా? మూర్ఖ స్వభావం అంటే అర్థమైంది? నిరపరాధులను చంపటానికి కొరకు నీ మూర్ఖుడు మారతావా, మారవా? మత ఛాందసు అనబడుతున్న వారు జ్ఞానవంతులు ఏమన్నా? వాళ్ళందరూ మూర్ఖులు గనుకనే, మూర్ఖ స్వభావాన్ని వారితో సహవాసం చేస్తున్నారు గనుకనే ఎదుటి వారిని చంపటానికి కొరకే ముందు వెళుతున్నారు వాళ్ళంతా. ప్రియులారా, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం వరకు మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా వివరణ ఉంది. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా 7 గంటల నుంచి మనము ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క విధంగా వివరాత్మకంగా చెప్పుకుందాం. ఓకేనా? గనుక నిరపరాధులను చంపటానికి కూడా ఎంతమంది పొంచి ఉంటున్నప్పటికీ, దుష్టులు అనబడుతున్న వారు ఎంతమంది పొంచి ఉంటున్నప్పటికీ నువ్వు చేయవలసిన సహవాస జ్ఞానులతో సహవాసం చెయ్యాలి. జ్ఞానానికి మూల పురుషుడు క్రీస్తు అయి ఉంటున్నప్పుడు ఆ జ్ఞానానికి మూల పురుషుడైన క్రీస్తు అడుగుజాడలు అనుసరించుచున్న బోధకుడు, దైవజనుడు ఎవరైతే ఉంటున్నారో వారి అడుగుజాడలను అనుసరిస్తే నీకు మేలు ఉపకారం కలుగుతుంది. నువ్వు జ్ఞానవంతుడుగా మారుతావు. దర్శనాలు చూసి, కళలు చూసి దేవుడు నాతో ఇలా మాట్లాడా, అలా మాట్లాడని పరికమాలని కళలు, పరికమాలని మాటలన్నీ చెప్పేసి నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసే మూర్ఖునితో సహవాసం చేసావనుకో, నువ్వు మూర్ఖంగానే మారిపోతావు, కానీ నువ్వు జ్ఞానం ఏమీ నేర్చుకోలేవు. ఓకేనా? గనుక నిరపరాధులు చంపేవారు అత్యధికమై ఉంటున్నారు మత ఛాందసవాదులు. ఓకేనండి? పాపము చేయటానికి ప్రేరేపించబడుతున్నప్పుడు ఎంతమందిని ప్రేరేపించినా ఆ ప్రేరణ వైపు మనం వెళ్ళకూడదు. యేసుకు మటుకు ప్రేరేపించబడి ఉంటున్నప్పుడు పాపానికి లొంగాడా? లొంగలే. కానీ సంసోను పాపానికి ఏమైపోయాడు? లొంగిపోయాడు గనకనే, పాపానికి పారిపోలేదు సంసోను. పాపానికి ఏమైపోయాడు? బలైపోయాడు. గనక మన పాపానికి బలైపరవారముగా ఉండకూడదు. పాపానికి దూరంగా పారిపోవాలి. దేవుని కోరిక నెరవేర్చే పిల్లలముగా ఉండాలి. పాపం అన్నది దేవునికి నచ్చని పదం అండి. మాడమ చెప్తున్న పాపం అన్న దేవుడికి నచ్చని పదం. పరిశుద్ధతనే ఆయనకు నచ్చుతుంది. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. నీకు కావలసిన ప్రతి అవసరాలు అడగకుండానే తీరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ మహాజ్ఞానమైనటువంటి సంగతులు, మాటలు, సామెతల గ్రంథములు చెప్పబడిన విషయాలను నీ పిల్లలకు వచ్చిన వారికి నీ లైవ్ ద్వారాను అనేక మందికి నా తండ్రి వివరాత్మకంగా చెప్పి ఉంటున్నాము గనక
ప్రతి శుక్రవారం నా తండ్రి లైవ్ కార్యక్రమం ద్వారా నీ మాటలు గొంతు విప్పి మా శరీరాన్ని నా తండ్రి మీ కొరకు ఖర్చు చేస్తున్నాము. విన్న మాటలు నీ పిల్లలు ఎందరైతే విన్నారో, విన్న మాటల ప్రకారంగా నీ పిల్లల ప్రవర్తన సరిచేసుకుంటూ నీ కొరకు ఉన్నతంగా బ్రతికి జీవించే భాగ్యాన్ని సహకరిస్తారని కోరుకుంటూ, నీ పరలోక సంబంధమైన దీవులతో వారి జీవితాలకు మెండుగా కృపను ప్రసాదిస్తారని, నీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని వారందరికీ కృప చూపుతారని, పాపానికి బహుదూరంగా పారిపోయి నీతికి సమీపస్తులుగా ఉండే భాగ్యాన్ని కృప సహకరిస్తారని కోరుకుంటూ, క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.